ఎవరన్నా దౌర్జన్యంగా కొడితేనో తిట్టి బెదిరిస్తేనో పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టచ్చు. పొలాలు ఇండ్లు జాగలు కబ్జాలు పెట్టినా కోర్టులు పోలీస్ స్టేషన్లోకి పోయి న్యాయంగా కోరచ్చు. కానీ ప్రేమించిన పిల్లతోటి పెళ్లి చేయమని ఏ పోలీస్ స్టేషన్ పోయి న్యాయం కోరాలి? అలిగి పుట్టింటికి పోయిన పెళ్ళాన్ని ఇంటికి రమ్మంటే వస్తలేదని ఎవరికి చెప్పుకోవాలి? అవు గందుకే మరి అసొంటి చెప్పుకోలేని న్యాయం దొరకని సమస్యలకు గివే దిక్కైతున్నాయి చాలా మందికి. వారిని నిజంగానే సెల్ టవర్లు అంటే సకల సమస్యలకు పరిష్కార కేంద్రాలు లెక్క మారుతున్నాయి కదా. ఇక చూడు, శ్రీకాకుళం బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సెంటర్ కాడున్న సెల్ టవర్ ఎక్కి దుంకుతా అని ఎట కూర్చుండో ఈ మనిషి. ఆయనతో ఏడ దుంకి పానం తీసుకుంటాడో అని పోలీసు వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళంతా ఊరుకొచ్చిర్రు. టవర్ ఎక్కి కూర్చున్న ఆయనకెళ్ళి దుంకబోతున్నా అనే ముచ్చట కూడా ఈయననే ఫోన్ చేసి చెప్పినట వాళ్ళకు. ఇక దబదబ ఊరుకొచ్చే టవర్ కిందకి చేరి ఏందివా నీ బాధ ఏంది, ఎందుకు ఎక్కినవా అని అడిగితే నా లవర్ తోటి నాకు లగ్గం చేయాలి అని పోలీసు వాళ్ళకి చెప్పినట. ఇదెక్కడి మాసరా మామ, నీ లవర్ తోటి పెళ్లి మేమెందుకు చేస్తాం, మీ పెద్దోళ్ళు ఏం చేస్తున్నారో ఆ పిల్లోల ఇంటికి తీసుకుపోయి మాట్లాడకపోయినావు అని అంటే కులాలు వేరే కాబట్టి పెళ్లికి ఒప్పుకుంటలేరట ఆ పిల్లోల చిన్నమ్మోళ్ళు. సరే ఆ ముచ్చటేందే కిందికి దిగొచ్చి నిమ్మలంగా చెప్పుదు రావయ్యా అని నమ్మిస్తే చిన్నగా దిగొచ్చి కూర్చుండిగా. ఇక చెప్పు, అసలు నీ బాధ ఏంది, నీ కథ ఏంది, నీ సమస్య ఏంది? 5 సంవత్సరాల నుంచి అమ్మాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్, ప్రేమించాం. పెద్దలకి ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం వెళ్ళిపోకుండా. పెద్దలను ఒప్పిద్దామని చూస్తుంటే వాళ్ళ కులాలు అడ్డు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వెర్షన్లో వాళ్ళు ఉన్నారు. 5 ఏళ్ల సంది ప్రేమిస్తున్నా ఆ పిల్ల లేకుంటే నేను బతక, అందుకే చచ్చిపోదామని టవర్ ఎక్కినా అని గోసెల్లా పోసుకుంటుండు. అమ్మాయిది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్. వాళ్ళ పిన్ని గారే ఎంటర్ అయ్యి అంతా చేస్తున్నారు సార్. అయినా ఒక పిల్లని ప్రేమించే ముంగట ఆ పిల్ల కులమేంది, మతమేంది, ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఏంది, చిన్నమ్మలు పెద్దమ్మలు ఏమంటారు, ఇవన్నీ చూసుకొని ప్రేమించాలా గాని నీ ఇష్టానికి నువ్వు ఆమె ప్రేమించుకుంటే అయిపోతుందా? ఎట్లా శివకుమారు నువ్వు కూడా? అవు సారు, మరి నారు వచ్చిన వాళ్ళు నీళ్ళు పోస్తారు అన్నట్టు ఎట్లన్నా ఈ లవర్ను టవర్ అయితే దించిర్రు, మరి ఏమైనా న్యాయం చేస్తారా? ఫర్దర్గా ఏదైనా ఉంటే చట్ట ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఆయనకి న్యాయం చేస్తాం. అగో చట్ట ప్రకారం న్యాయం చేస్తామంటున్నారు అంటే ఇద్దరు మేజర్లు అయితే కులాలు గీలాలు అంతా జాంతనే కాబట్టి పోలీస్ స్టేషన్లోనే మీ లగ్గం చేస్తారు కావచ్చు. ఇకేం రంది పడకు, మళ్ళొపారు టవర్లు గివర్లు ఎక్కి సెల్ టవర్లు అంటే సమస్యల పరిష్కార కేంద్రాల లెక్క మార్చొద్దు అని చెప్పి పంపిరట పోలీసు వాళ్ళు. కానీ ఇలాంటి సమస్యలు వస్తే పెద్ద మనుషుల పంచాయతీ పెట్టుడో, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుడో, కోర్టులో కేసు వేసుడో జరిగేది మునుపు. కానీ ఇప్పుడు అంతా సెల్ టవర్లనే నమ్ముకుంటున్నారు చాలా మంది.